Hello everyone, welcome to Ekama Academy. My name is Vijay Kumar. Welcome to Mains Answer Writing Practice Series with previous year questions. మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్ చేసుకున్నది మీకు యూపీఎస్సీ పల్స్ని చూపిస్తూ ఫ్రెషర్స్ని, సీనియర్స్ని, వెటరన్స్ని నెక్స్ట్ వచ్చే యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి రెడీ చేయడానికి. ఈ పర్టికులర్ ఆన్సర్ రైటింగ్ త్రూ మీరు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ని, దాంట్లో ఏ పాయింట్స్ మిస్ అవుతున్నారో దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి జిఎస్ పేపర్ 1లో క్వశ్చన్ నెంబర్ 14. దీని ముందు 13 క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి ఆ వీడియోలు చూసి దాని మీద ఏదన్నా డౌట్ ఉంటే ఆ పర్టికులర్ వీడియో కింద కమెంట్ చేయండి. ఈ పర్టికులర్ 14th క్వశ్చన్ వచ్చేసి ఎకనామిక్ జోగ్రఫీ నుంచి వచ్చింది సార్. యాజ్ ఇట్ ఈస్ యూపీఎస్సీ ఎకనామిక్ జోగ్రఫీ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి అడగడం స్టార్ట్ చేసింది. దాంట్లో గివ్ ఏ జోగ్రఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆఫ్షోర్ ఆయిల్ రిజర్వ్స్ ఆఫ్ ద వరల్డ్. How are they different from the onshore occurrences of the oil reserves? మనకి ఆఫ్షోర్ ఆయిల్ రిజర్వ్స్ అంటే అవే ఫ్రమ్ ద షోర్ ఏవైతే ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయో అవి ఆఫ్ ద షోర్, ఆన్ ద ల్యాండ్ ఉన్నాయి ఆన్షోర్ ఆయిల్ రిజర్వ్స్ అంటూ ఉన్నాం సార్. అట్లా వరల్డ్లో ఈ ఆఫ్షోర్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి దాని జోగ్రఫికల్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ అవి ఆన్షోర్ ఆయిల్ రిజర్వ్స్కి ఎలా డిఫరెంట్ అని అడుగుతా ఉన్నాడు. సో మనం ఇక్కడ ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ప్యాటర్న్ ఫాలో అవుతాం సార్. ఫస్ట్ లెట్స్ రైట్ ద ఇంట్రడక్షన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Petroleum reserves are linked to marine origin sedimentary basin, which explains why continental shelves and passive margins are major offshore oil zones. With the growth of deep drilling, now the offshore reserves contribute to 30% of production. సో ఇట్లా నీట్గా సింపుల్ పెట్రోలియం రిజర్వ్స్ గురించి ఇంట్రడక్షన్ రాస్తూ అవి కాంటినెంటల్ షెల్ఫ్స్ అండ్ ప్యాసివ్ మార్జిన్స్లో ఈ మెరైన్ ఒరిజిన్ సెడిమెంటరీ బేసిన్ ఉండడం వల్ల ఫార్మ్ అవుతాయి అని చెప్తూ ఈ ఆఫ్షోర్ జోన్స్ అనేవి ఇప్పుడు డీప్ డ్రిల్లింగ్ ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల మనకు అవి 30% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని చెప్పాం. అయితే బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం మ్యాప్ వేయడం ఇంపార్టెంట్ సార్. జోగ్రఫీ ఆప్షనల్ ఉన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే మ్యాప్ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు కానీ మ్యాప్ వేసి ఎక్కడెక్కడ ఉన్నాయి, మ్యాప్ అంటే మొత్తం పేజ్ మ్యాప్ మొత్తం నింపమని కాదు సార్. ఇక్కడ జస్ట్ ఒక వరల్డ్ మ్యాప్ లాంటి సినారియోని మీరు ట్రై చేసి క్లియర్ ఎక్కడెక్కడ ఉన్నాయో మెన్షన్ చేస్తూ ఇట్లా రఫ్గా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఈ పర్షియన్ గల్ఫ్లో ఉన్నాయి, రష్యాలో ఉన్నాయి, ఈ సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్లో ఉన్నాయి అని ఇట్లా హైలైట్ చేస్తే ఇట్ వుడ్ బి మోర్ ఎఫెక్టివ్. కాకపోతే లిస్ట్ అనేది ఎట్లన్నా రాయాలండి. కాకపోతే ఇది డ్రా చేయడం వల్ల మనకి ఎగ్జామినర్ కొంచెం ఇంప్రెస్ అయ్యి ఎక్కువ మార్కులు వేసే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి పెట్రోలియం ఆఫ్షోర్ రిజర్వ్స్ అనగానే గుర్తొచ్చేది పర్షియన్ గల్ఫ్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్ రీజియన్. సెకండ్ వచ్చేసి నార్త్ సీ ఏదైతే యూరోప్లో ఉందో. థర్డ్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మెక్సికో మనకు నార్త్ అమెరికా దగ్గర ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ రిజర్వ్ ఫర్ ద నార్త్ అమెరికా. నెక్స్ట్ వెస్ట్ ఆఫ్రికా, దాంట్లో నైగర్, అంగోలా అండ్ ఘనా అనేవి ఉంటాయి. తర్వాత సౌత్ అమెరికాలో బ్రెజిల్ ఈజ్ లీడింగ్ ప్రొడ్యూసర్. తర్వాత సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియా, బ్రూనై అండ్ మలేషియా. నెక్స్ట్ కాస్పియన్ సీలో ఒక వీడియోలో నేను కాస్పియన్ సీ అంటే ఎందుకు సీ అంటారా లేక్ అంటారా దాని డిఫరెన్సియేషన్ చెప్పున్నా, ఒకసారి హిడెన్ జోగ్రఫీ సిరీస్ వెళ్ళి చూడండి సార్. నెక్స్ట్ ఇది కాకుండా గుయానా అండ్ సురినామ్ బేసిన్. నెక్స్ట్ ఆర్కిటిక్ frontier region.
సో ఈ డైమెన్షన్స్ ని మీరు మ్యాప్ లో అట్లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్షియన్ గల్ఫ్, నార్త్ సీ, గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇవి మార్క్ చేసినా సరిపోతుంది, మొత్తం మార్క్ చేయకపోయినా. కాకపోతే ఈ లిస్ట్ అయితే ఆఫ్ షోర్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ ప్రొడక్షన్ లో మనకు గుర్తుండాల్సిన అవసరం ఎంతకన్నా ఉంది. మ్యాప్ వేస్తే 100% ఎక్కువ మార్కులు పడతాయి సార్. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్ లో మనం ఇంకా ఆన్సర్ అయిపోలేదు సార్, జస్ట్ మనం రిజర్వ్స్ ని చెప్పాం. హౌ దే ఆర్ డిఫరింగ్ అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీలో చెప్పబోతున్నాం. డిఫరెన్స్ ఫ్రమ్ ఆన్షోర్ రిజర్వ్స్ ఎలా అంటే, ఫస్ట్ జియోలాజికల్ లొకేషన్. ఇవి కాంటినెంటల్ షెల్ఫ్స్ మీద ఉన్నాయి. ఎగ్జాంపుల్ ముంబై హై అనేది ఇది ఆఫ్ షోర్ బేసిన్. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ లో డిఫర్ అవుతుంది సార్, మోర్ ఫర్ ఆఫ్ షోర్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ లో డిఫర్ అవుతుంది సార్. జనరల్ గా రెండింటికి ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఉంటుంది. ఇక్కడ ఆన్ షోర్ చేస్తేనేమో ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, అదే ఆఫ్ షోర్ విల్ కాంట్రిబ్యూట్ టు మెరైన్ బయోడైవర్సిటీ డిక్లైన్. మెరైన్ బయోడైవర్సిటీ మీద డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఆ బయోడైవర్సిటీ, ఓషన్ యొక్క డైవర్సిటీ ఆర్ బయోడైవర్సిటీ డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జియో పొలిటికల్ అండ్ లీగల్ ఎక్స్టెంట్ వేర్ బై ఆఫ్ షోర్ ప్రొడక్షన్ డిపెండ్స్ ఆన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఆ కంట్రీ యొక్క కోస్ట్ లైన్ బేసిస్ మీద వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ డిఫైన్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఇండియాకు ఉందనుకోండి, దాని యొక్క కోస్ట్ లైన్ బేసిస్ మీద 200 నాటికల్ మైల్స్ ఇవ్వడం జరిగింది. అట్లా కంట్రీ టు కంట్రీ డిఫర్ అవుతుంది. సో ఆన్ షోర్ కి ఆఫ్ షోర్ కి జియోపొలిటికల్ అండ్ లీగల్ ఎక్స్టెంట్ మీద ఓన్లీ లిమిటెడ్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే ఈ పర్టికులర్ కన్సిడరేషన్ ఉండడం జరుగుతుంది. టెక్నాలజీ డిపెండెన్సీలో వేరీ అవుతుంది సార్. టెక్నాలజీ డిపెండెన్సీలో వేరీ అవుతుంది, వేర్ బై ఆఫ్ షోర్ రిక్వైర్స్, ఆఫ్ షోర్ కి 3D సిస్మిక్ ఇమేజింగ్, ఫ్లోటింగ్ ప్రొడక్షన్, స్టోరేజ్ యూనిట్స్, సబ్సీ టైబ్యాక్స్. ఇట్లాంటి టెక్నాలజీ డిపెండెన్సీ ఆఫ్ షోర్ కి ఎక్కువ ఉంటుంది. అంటే జియోలాజికల్ లొకేషన్ లో కాంటినెంటల్ షెల్ఫ్ ఓషన్ బేసిన్స్ మీద ఉంటుంది, ఆన్ షోర్ ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ముంబై హైలో ఉంది అంటే అక్కడే తవ్వాల్సి వస్తుంది. ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ కూడా ఆఫ్ షోర్ కి ఎక్కువ, ఎన్వైరన్మెంటల్ రిస్క్ కూడా ఆఫ్ షోర్ కి ఎక్కువ, అంటే మెరైన్ బయోడైవర్సిటీ దెబ్బతింటుంది కాబట్టి. జియో పొలిటికల్ అండ్ లీగల్ ఎక్స్టెంట్ లో ఆన్ షోర్ అయితే ఆ కంట్రీ యొక్క పొలిటికల్ బార్డర్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ కోస్ట్ లైన్ ఎంత ఉందో అక్కడి వరకే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వస్తుంది. టెక్నాలజీ డిపెండెన్సీ కూడా ఆఫ్ షోర్ చాలా కష్టం, ఎందుకంటే దానికి 3D సిస్మిక్ ఇమేజింగ్ కావాలి, ఫ్లోటింగ్ ప్రొడక్షన్ స్టోరేజ్ యూనిట్ కావాలి, అండ్ సబ్సీ టైబ్యాక్స్ అనేవి కావాలి. ఇట్లా ఆన్ షోర్ ఆయిల్ ప్రొడక్షన్ నుంచి ఆఫ్ షోర్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మొత్తం ఆన్సర్ని అడ్రస్ చేసినాం కాబట్టి ఫైనల్లీ కంక్లూజన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ offshore oil fields reflects the tectonic and sedimentary evolution of continental margins, but high costs, legal disputes and ecological risk make them distinct from onshore oil reserves, ensuring responsible offshore production alongside with
energy transition will be crucial for energy security with sustainability అని ఇట్లా ఒక లాజికల్ ఆప్టిమిస్టిక్ కంక్లూజన్ రాయడం వల్ల మనకి ఎడ్జ్ మార్క్స్ అనేవి పడడం జరుగుతాయి. ఇదే ఫైనల్ కంక్లూజన్ అని కాదు సార్, మీరు దీనికన్నా ప్రిసైజ్ రాయొచ్చు, బెటర్ రాయొచ్చు, ఇంకా కీవర్డ్స్ యూజ్ చేయొచ్చు. నేను నా మైండ్లో ఏవైతే రన్ అవుతున్నాయో వాటి సెగ్మెంట్లో ఈ ఆన్సర్స్ని రాయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇంట్రడక్షన్స్లో కంక్లూజన్స్లో డౌట్స్ ఉంటే అవి రాయాలా వద్దా దాని ఫీడ్బ్యాక్ కావాలనిపిస్తే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, లేదా విజిట్ టు ఏకమైస్ అకాడమీ. We would be available during the daytime where you can come and take the live valuable feedback as such. సో అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.